హలో ఫ్రెండ్స్, నేను మిస్టర్ పరికిమల్ల. దేవరా, ఎన్టీఆర్, జాన్వి వీళ్ళు ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా. కొరటాల దర్శకత్వంలో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య రాబోతున్న సినిమా దేవరా. అయితే ఈ దేవరా టీజర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక ట్రైలర్లో చూపించిన విధానాన్ని బట్టి, ట్రైలర్లో కనిపించిన దాన్ని బట్టే ఇప్పుడు నేను చెప్తున్నాను. సినిమా స్టోరీ నాకు తెలియదు. ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్లో స్టార్ట్ అవుతుంది. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు, ధైర్యం తప్ప ఏది తెలియని కళ్ళల్లో భయం పూడు పోసుకుందంట. ఈ వాయిస్తో స్టార్ట్ అవుతుంది. రక్తంతో ఇరిపెక్కిన సంద్రం కథ తెలియాలంటే మా దేవర గురించి తెలుసుకోవాలి అని చెప్తారు. తన వాళ్ళ కోసం నిలబడ్డ ఒక మనిషి అని తెలిసిపోతుంది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అని తెలిసిపోతుంది. ఓల్డ్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ ఫ్రెండ్స్ కలిసి వర్క్ చేస్తారు. నాకు తెలిసి ఇక్కడ జరిగేదంతా చేపల వేటనే. కాకపోతే ఈ చేపల వేటకు సంబంధించి చేస్తున్న తరుణంలో సైఫ్ అలీ ఖాన్ వేరే వాళ్ళతో అటాచ్ అవ్వడం, వేరే ఒక గ్రూప్, స్మగ్లింగ్ గ్రూప్ అనుకుంటా, వాళ్ళతో అటాచ్ అవ్వడం వల్ల దేవర వాళ్ళని అపోజ్ చేయడం, దాని తర్వాత సైఫ్ అలీ ఖాన్ దేవరని చంపాలనుకోవడం, ఇలాంటివన్నిటి మీద సాగిపోయింది. దీన్ని బట్టి చూస్తుంటే అతడు సినిమాలో మహేష్ బాబు, సోను సూద్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఇలా కనిపిస్తుంది అనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వర్క్ చేస్తారు. ఇది కథ కొత్తదేం కాదు. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వర్క్ చేస్తారు. ఎవరో ఒకరు లాభం కోసం కొంచెం చెడ్డవాడవుతాడు, చెడ్డవాళ్ళతో చేతులు కలిపి. మిగతా వాళ్ళు అలాగే ప్రిన్సిపల్స్ని పట్టుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ రెండో పర్సన్ నచ్చడు, అలాగే దూరం అవుతారు. వీళ్ళ మధ్య దూరం ఏంటి, శత్రుత్వంగా మారుతుంది. శత్రుత్వంలో ఈ చెడ్డ వాళ్ళు ఏంటి, మంచి వాళ్ళని లేపేసేస్తే పూర్తిగా ఆధిపత్యం చెలాయించవచ్చు అనుకుంటారు కదా. సో ఈ విధంగా ఈ సినిమా కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్గా ఇలాంటి ప్లాట్లో సినిమాలు చాలా వచ్చాయి మనకి. ఫ్రెండ్షిప్లో అంటే ఇద్దరు ఫ్రెండ్స్ శత్రువులు అవ్వడం అనేది చాలా వచ్చింది. ఒకరు ఇలాగే శత్రువులుగా వచ్చేసి లాస్ట్ అంతా కూడా ఫైటింగ్ చేసేసుకుంటూ ఒకరినొకరు చంపుకునే స్థితికి వెళ్తే మాత్రం ఇది పాత సినిమానే. ఒకవేళ ఏమైనా ట్విస్టులు ఉన్నాయి అంటే మాత్రం కొంచెం కొత్తగా అనిపించే అవకాశం ఉంది. ఇక సైఫ్ అలీ ఖాన్ స్క్రీన్ ప్రజెన్స్ కూడా చాలా బాగుంది. ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఫాదర్ క్యారెక్టర్లో ఫెరోషియస్గా ఒక సెటిల్డ్ పర్సన్గా యాక్టింగ్ ఉంది. సో హీరోయిన్ జాన్వీ కపూర్ ఇలా ఒక 2-3 షార్ట్స్లలో మెరిసిపోద్ది. వీడికి వాళ్ళ అయ్య రూపం వచ్చింది కానీ రక్తం మాత్రం వాళ్ళ అయ్యి రాలేదే అని అంటుంటుంది అనమాట. ఎందుకంటే ఈ యంగ్ ఎన్టీఆర్ కొంచెం పిరికివాడిలాగా పోర్ట్రేట్ అవుతుంటాడు అనమాట. అందుకని ఆ మాట ఉంది. ఈ సినిమాలో శ్రీకాంత్ కూడా ఉన్నాడు. శ్రీకాంత్, సైఫ్ అలీ ఖాన్, సీనియర్ ఎన్టీఆర్, ఈ ముగ్గురు ఫ్రెండ్స్ లాగా అనిపిస్తుంది. సో శ్రీకాంత్ ఎన్టీఆర్ జట్టే ఉండుంటాడు. అవతల వైపు సైఫ్ అలీ ఖాన్తో పాటు అజయ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో వాళ్ళదొక బ్యాచ్, వీళ్ళదొక బ్యాచ్, 2 బ్యాచ్లు విడిపోతాయి కదా. ఈ బ్యాచ్ల మధ్య జరిగే గొడవ, మంచి కోసం ఈ ఎన్టీఆర్ తాపత్రయం, ఏదైతే బతికిన కాలం బతకాలి కదా అని చెప్పేసి చెడు దారిని ఎంచుకున్నట్టు సైఫ్ అలీ ఖాన్ పాత్ర కనబడుతుంది. ఒక సీన్లో సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ పోరాడే సన్నివేశం కూడా ఉంది. దాంట్లో కూడా సైఫ్ అలీ ఖాన్ని ఎన్టీఆర్ చిత్తు చేయడం కనిపిస్తుంది. దీన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం గట్టిగానే పేరుకుపోయిందని చెప్పొచ్చు. అది ఎందుకు వచ్చింది అనేది ఇక సినిమా చూస్తేనే తెలుస్తుంది. బట్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కొంచెం అవకాశం కూడా ఉంది. ఇక సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ నుంచి కూడా కొన్ని డైలాగ్స్ ఇచ్చారు. దేవుడిని చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధం కూడా కావాలి అని. అంటే మొత్తానికి దేవుడిని చంపడానికి ప్లాన్ వేసాడు అని తెలిసిపోతుంది. సో ఇది ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా శత్రువులుగా మారారు అనే దానికి సంబంధించిన కథ అయ్యుండొచ్చు, ట్రైలర్ని బట్టి చూస్తే అనిపిస్తుంది. ఇంకా దీంట్లో ఏమన్నా కొత్తగా ఉందా అని అంటే కొత్తగా అయితే ఏమనిపించలేదు. షార్ట్స్ కూడా యాజ్ యూజువల్గా మనం ఎన్టీఆర్ది జైలు అవకుశలో చూసుంటాం. రావణుడి క్యారెక్టర్ ఎంత ఫెరోషియస్గా, ఎంత సెటిల్డ్గా ఉంటుంది. అది చూసిన వాళ్ళకి ఈ సినిమా కొంచెం కొత్తగా ఏమనిపించే అవకాశాలు కనబడతలేవు. కాకపోతే ఎన్టీఆర్ లుక్ మాత్రం చాలా గ్రాండ్గా, చాలా యంగ్ ఎన్టీఆర్ది చాలా హ్యాండ్సమ్గా ఉంది. సీనియర్ ఎన్టీఆర్, ఓల్డ్ ఎన్టీఆర్ గెటప్ కూడా కొంచెం ఆ స్టేటస్కి తగినట్టు ఆ స్టాచర్ బాగుంది. సో మొత్తం మీద సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంటుందనేది చూడాలి. సెన్సార్ నుంచి కూడా పాజిటివ్ రిపోర్టే వచ్చింది, గట్టిగానే ఇండస్ట్రీని కొట్టబోతుందని.
ఇక బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ గురించి చెప్పుకోవాలి. సీనియర్ ఎన్టీఆర్ వాకింగ్ ఉంటుంది, ఆయన వచ్చినప్పుడు ఆయనకు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెస్ట్రన్ ప్యాటర్న్ లో ఇచ్చిన మ్యూజిక్ మ్యాచ్ అవ్వలేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పీరియాడికల్ గా కొంచెం ఆలోచించాలి కదా, అప్పుడుండే ఇన్స్ట్రుమెంట్స్ పెద్ద పెద్ద డ్రమ్స్, వాకాలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడితే బాగుంటుందేమో అనిపించింది. ఇప్పుడు ఆయన వెస్ట్రన్ ప్యాడ్స్ అవి వాడేసి జైలర్ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా అనిపిస్తుంది. కొంచెం మన ఈ సీనియర్ గెటప్ వచ్చినప్పుడు ఆ మ్యూజిక్ మరి వాడితే బాగుండేది అనిపించింది. ట్రైలర్లో ఇది ఒకటి కొంచెం ఇబ్బందిగా ఉంది. మిగతా సినిమాలో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ ట్రైలర్లో మాత్రం సీనియర్ ఎన్టీఆర్ వాక్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది కదా, అదైతే సూట్ అవ్వలేదు. ఆ గెటప్ కి అది చాలా తక్కువ అనిపించింది. ఇంకా గ్రాండ్ గా ఉండాల్సింది. ప్యాటర్న్ కూడా డ్రమ్స్, ఈ గిటార్లు ఈ ప్యాటర్న్ కాకుండా వేరే ప్యాటర్న్స్, వేరే ఇన్స్ట్రుమెంట్స్ వాడాల్సింది అనిపించింది.